బాధపచ్చాను ఉండరా అన్నా నాన్నా పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడు నువ్వే కదా, నిన్ను ఉట్టి తేలితో పంపిస్తే ఏం బాగుంటుంది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలోకో తీసుకురా. అన్నా ఏం నాన్నా? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారు మోస్తారా? కాకిరంగ మిలిటరీ ఈ అబ్బా వదిలేరా వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. ఏంటమ్మా ఇది? అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనబడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, ఆజా కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా. అన్నా నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. దెబ్బ కొట్టాడమ్మో. ఎప్పుడు కనపడి సావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన మొక్కల్ని ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. బెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ దాని మీరు చూడకన్నా, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బెటర్ లాంటి వాడు. ఏ చేయడా వచ్చి పిసినారాడు, ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దళితులు పోడా. నేను వెళ్ళొస్తాను ధర్మప్రభా, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ లా ఉన్నారు. తలుపులు ఎక్కడున్నావురా? వసే నూకాలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేశా. గుడ్లు పట్టబడేలా చూపెట్రా. ఎల్లు త్వరగా తాడబట్టరా. ఏంటి తీసుకొచ్చేది? నులక తాడుతో గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి. నువ్వే ప్రెసిడ్ అయిపో. దొంగంట 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 దో 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 దో. ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసురండి. వదులు వదులు వద్దులా. టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వద్దులు. ముందు వదలలేదు, వెనక వదలలేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా? అమ్మా కస్తూరి. కస్తూరా? మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతో లేవుటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ నన్ను పట్టుకున్నాను.
బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి. ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీలు ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏదోగోల నేను ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, నీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావు హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాట్లు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పద. చూసావుంట్రా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పోనీ ఓ పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడని పంపించు. చిచి, రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అమ్మయ్యా, అంతేనా? హడలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా. రే, ఇప్పుడు ఈ నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి. ఓహో. బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఓహో. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. పోను టిఫిన్ పెట్టిస్తాను. అనుమానం కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆశ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. ఆయ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. ఆ. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేం అర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే మీ దొక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. ఆయ్. నేను ఆయనతో వియ్యం పెట్టుకుంటున్నా. ఓహో, అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. ఆ. మీరు ఆయనకి వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. శాబాష్, బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలేస్తుందా? నా టిఫిన్ తింది కదా. పదా ఎదవని ఎదవ. నువ్వా డాడీ పొద్దున్నే బ్యాడ్ పేచ్చు? సరిగా నాన్న, ఏంటి చూస్తున్నా? ఎందుకు, ఏమిటి, ఎలా? అదేంట్రా? గొప్పలు అయిపోవటానికి దొడ్డి దారి కలిపి పెడతానా? ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది, ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా? ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పలు అయిపోతా డాడీ. ఎన్ని తిరిగితేట్లో నాన్న చంటి, నిన్నిట చూస్తుంటే తెగ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. కాకి పిల్ల కాకి ముద్దు మరి. ఒక్కటిచ్చుక. పంది పిల్ల కూడా పందికి ముద్దే కదా. చాలా. ఏంట్రా ఇది? ఏంటిది? మనిషిని అలాగా ఉండొచ్చు కానీ మరింత నలుపా. మరి నీ కలరా చిచ్చి. అది జరగండి డాడీ. ఇప్పుడు ఇది ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుందాం పద. నాకు పని నువ్వే తెలుసుకో. మరి అదే కొన్ని విషయాలు అంత తేలిక తీర్చి పారేయకూడదు డాడీ. దీని వెనకాల వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. రా పదం. సరే పద. ఎందుకంటే మనకి వస్తాయి. కమాన్ 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 కమాన్. ఏమైంది డాడీ? సరే పళ్ళం. డాడీ, మనకు బంగారు గనులు దొరుకుతాయేమో. చూసుకుంటావరా? వెనక్కు చూస్తే ముందు ఎలా కనిపిస్తుంది? ఫాలో మీ.
మధ్యలో ఈ చెత్త ఒకటి. మీద పోతున్నా? రేయ్, ఓ సారీ. హెల్ప్ హెల్ప్. థ్యాంక్స్. డాడీ కొంచెం వంగు. వంగు చెప్తానా? పొట్టకొస్తే పుట్టోడి కదా ఇట్టని పాపిస్తే తెలివితేటలే వస్తాయి. అబ్బో చాలు చాలే వంగు. నిమ్మరాని అబ్బో తంతున్నావు ఆయన. అబ్బో థ్యాంక్స్ డాడీ. డాడీ అంటే ఇలా ఉండాలి. డాడీ వచ్చేటా. డాడీ లోపల మనుళ్ళు మాణిక్యాలు ఉంటే చూసి భయపడకే. నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ. జాగ్రత్త అన్నాడు. నన్ను చూసి నేర్చుకో. Come on. అబ్బో ఏంటిది ఇలా అయింది? ఉండు డాడీ. అదే మరి తొందర అంటే మనం ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని, అది పేల్తదని, అది పేల్తే ఇదిగో మనం ఇలా అవుతామని తెలిసింది. హలో పోలీస్ స్టేషన్. తప్పకుండా ఏంటి ఇక్కడ నుంచి ఆడపిల్లలు అల్లరి చేస్తున్నా? అపచారము. నేను ఆడపిల్లలు ఎలా చేయటం ఏమిటండి? మరి ఇక్కడ నుంచి నా పిల్లలకి ఎందుకు చూస్తున్నావు? నేను ఆ పిల్ల వంక చుచ్చటం లేదు. ఎవరిని చూస్తున్నావు? నేను చుచ్చుతున్నది అవి. ఎడాకాలంక చూసేదంటయ్యా. వాటిని చూస్తుంటే మీకు ఏమి అనుమానం రావటం లేదా? అనుమానం రావటం ఏంటి? ఏమి అనుమానం రావటం లేదా? ఏమీ రావటం లేదు. అస్సలు అనుమానం రావటం లేదా? అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటి? ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడలు వేసిందంటావు. అసలు ఇది క్యారెక్టర్ ఏమైంది? అదిగో బాబు ఎట్రా నాన్న. మనది ఏ ఊరు? యమపురి. ఏ జిల్లా? జిల్లాలు గిల్లా లేవు సార్. జిల్లా లేవు సార్. ఈ వేషన్ ఏంటి? మా ఊళ్ళో లేటెస్ట్ ఫ్యాషన్. లేటెస్ట్ ఫ్యాషన్. మీ ఊరికి ఏ బస్సు ఎక్కెళ్ళాలి? బస్సు ఎక్కితే మా ఊరు వెళ్ళారండి. బస్సు కింద పడితే వెళ్తారు. కింద? పడితే వెళ్తారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? నగ్గర్ర పౌరులు చూస్తారు. ఏంట్రా బస్సు? అవురా నీచ నరాధమా, నన్ను రాందవురా, నీ తల వెయ్యి వ్రక్కాగునుగాక. మళ్ళీ నన్ను ఎందుకే కాపాడారు? చావనివ్వకుండా. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఏడాపాలా లేకుండా తస్తానంటారు. మీ నోట మాట చావు తప్ప మంచి మాట రాదా? ఎలా వస్తున్నాయా? మనిషి జీవితంలో సమస్యలుంటాయి, కానీ నాకు సమస్య జీవితం అయిపోయింది. కనక వర్షం కురిపించే ఐడియాలు చెప్పి మీ కష్టాలన్నీ తెచ్చాం కదా, ఇప్పుడేంటి మళ్ళీ సమస్య? ఒకటా రెండా మూడు. మీ లక్కీ నంబర్ మూడేంటి సార్? ఎప్పుడు చూసినా మూడేసి కష్టాలు వస్తాయి. నా కష్టాలు ముగ్గురు అమ్మాయిలతో. ఈ వయసులో ముగ్గురు అమ్మాయిలా సార్? మీ బాడీ ఎంఆర్ఎఫ్ టైర్ సార్. నార్మల్గా. ఆ ముగ్గురు అమ్మాయిలు నా కూతుళ్ళు. సారీ సార్. వాళ్ళకి హనీ, అంజు, మంజు అని ముద్దుగా పేర్లు పెట్టుకున్నాను. తల్లి లేని పిల్లలు కదా అని ఎంతో గారాభంగా పెంచాను. పై చదువులకని అమెరికా కూడా పంపించాను. అదే నేను చేసిన తప్పు. ఏమైంది సార్? నాకు ప్రాణ స్నేహితుడున్నాడు. నా ముగ్గురు పిల్లలు పుట్టగానే వాడి ముగ్గురు కొడుకులకి ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందని వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోరంట. లవ్ మ్యారేజ్ అయితేనే చేసుకుంటారని పట్టుబట్టారు. వాళ్ళు మాట్లాడింది కరెక్టేగా సార్? ఏంట్రా కరెక్ట్? ఈ రోజుల్లో ప్రేమ మనసులోంచి పుట్టట్లేదురా, డబ్బును చూసి పుడుతోంది. అలాంటి ప్రేమకి నా బిడ్డలు బలైపోతే వాళ్ళ జీవితాలు ఏం కాదు. అందుకే అన్ని రకాల యోగులైన నా స్నేహితుడు కొడుకులకి నా పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకోవాలని మనిషి జీవితం ఎందుకురా? సార్ పరిగెత్తే బస్సు ఎక్కాలి అనంటే మనం కూడా పరిగెత్తే ఎక్కాలి. ఇప్పుడు నేను బస్సు ఎక్కడం ఎలాగని ఐడియా అడిగానా? అదిగా సార్ వాడు అనేది వాళ్ళ రూట్ లోనే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పాలని. అదేలాగా? దానికో బ్రహ్మాండమైన ఐడియా చెప్తాంగా. ఏంటయ్యా మీ గుసగుసలు? ముగ్గురు స్మార్ట్ గా ఉన్న కుర్రాళ్ళని వెతికి పట్టుకుంటాం. వాళ్ళ ముగ్గురిని మీ అమ్మాయిలతో కలిపి లవ్ లో పడేద్దాం. వాళ్ళు ప్రేమలో డీప్ గా మునిగాక ఆ ముగ్గురు కుర్రాళ్ళు పచ్చి మోసగాళ్ళని గొప్ప ట్విస్ట్ ఇద్దాం. ఆ దెబ్బతో మీ కూతురు మనసు విరిగిపోయి, డాడీ మీ మాట విననందుకు మాకు తగిన శాస్తి జరిగింది,
మీ ఇష్ట ప్రకారమే మా పెళ్ళిళ్ళు జరిపించండి అంటూ మీ ట్రాక్ లోకే వచ్చేస్తారు. మీ ఐడియా నాకు సూపర్ గా నచ్చేసిందయ్యా. మరి అలాంటి చాకు లాంటి కుర్రాళ్ళు ఇంత అర్జెంట్ గా ఎక్కడ దొరుకుతారు? వారం రోజులు టైం ఉండి వెతికి పట్టుకుంటాం. అక్కర్లేదు, ఆ కుర్రాళ్ళు నాకు దొరికేశారు. దొరికేశారా? ఎవరు సార్ ఆ యదవులు? మీరే. లే. లే. లేవే. సార్ ఆల్రెడీ బాంబులు లాంటి పెళ్ళాలు మా పక్కన ఉన్నారు, మళ్ళీ బాంబే కండి సార్. సార్ నా పెళ్ళం అంటే నాకు ప్రాణం సార్, దానికి నేను అన్యాయం చేయలేను సార్. చవరుగా. మీకు దండం పెడతా సార్, మా ఆవిడ ఆల్రెడీ బాలీవుడ్ అంటుంది. ఈ మ్యాటర్ తెలిసిందంటే నన్ను ఫుట్బాల్ అతన్ని హాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోతుంది సార్. అసలు మీరే కదంటయ్యా ఇదంతా నాటకం అన్నారు. మీ ముగ్గురినే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నారు? మీరు బుద్ధిమంతులు, నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. పైగా మీ ముగ్గురికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయాయి గనక మీరు నా కూతుళ్లతో హద్దు దాటరు అని నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. నా వల్ల కాదు సార్, నా భార్య అమాయకురాలు, పైగా నాకు 2 పిల్లలు ఉన్నారు. నో మోర్ డిస్కషన్స్. మీరు గనక ఈ మ్యాటర్ లో నో అన్నారంటే మీ ముగ్గురు ఉద్యోగాలు. ఓ సార్! నో, నో, నో. Get out. చిచే, వాడు ఎండి కాదురా, ఎంఏడి మ్యాడ్ గాడు. ఈ ప్రపోజల్ కి నేను సస్తే ఒప్పుకోను. ఒప్పుకోక చస్తావా బావా? మా ఆవిడ సంపాదించే డబ్బులు దాని మేకప్ కి డ్రెస్సులకే సరిపోవట్లేదు. పైగా నాకున్న ఈ ఉద్యోగం కూడా పోయిందనుకో, నన్ను గడ్డి పరకన్నా హీనంగా చూస్తుంది బావా. పైగా మా ఆవిడుంది, న్యాయం కోసమే పుట్టిన వీరనారీమణి. 2 తప్పుడు కేసులు వాదించమంటే వాదించదు. పార్టీల దగ్గర డబ్బులు తీసుకోవే చిల్లర కన్నా పనికొస్తుంది అని అంటే అది తీసుకోదు. చెయ్, మా సంగతి వదిలే. ఇదిగో చందు, నీకిద్దరు పిల్లలు, పైగా మీ ఇంట్లో సంపాదించేది నువ్వు ఒక్కడవే. అసలు నువ్వు ఆలోచించు. అయితే మాత్రం ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని వేరే అమ్మాయితో లవ్వు నాటకాలు ఆడటం తప్పు కాదు. తప్పేంటి? మనం ఆడుతుంది కేవలం నాటకమే. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాం పిల్లలుండగా పిట్టలాడిపోయే అమ్మాయిలతో ఫారిన్ వెళ్ళి డ్యూయెట్లవి పాడడం లేదు. అది యాక్టింగ్. నేను చెప్తుంది యాక్టింగ్ చేయమని. షేక్స్పియర్ ఇంగ్లీష్ లో ఏమన్నాడు? వాడేమన్నాడా నాకేం తెలుసు, నేను తెలుగు మీడియంగా. జీవితమే ఒక నాటక రంగం అన్నాడు కదా. జీవితం నాటక రంగం కదా. మనం కూడా కేవలం నటన మాత్రమే చేస్తాం, అంతేగాని మన భార్యలకు మనం ద్రోహం చేయాలని అనుకోలేదు, ద్రోహం చెయ్యం. నువ్వేమంటావు? దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నావా? ఏమని? నేను నటించడం మొదలు పెడుతున్నా కదా, పాప బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పరిస్థితి ఏంటంటావు? నత్తగొల్లొచ్చి తాబేలను వెక్కిరించిందంట. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? సార్ తొందరపడకండి సార్, నేను రెడీ. నేను కూడా రెడీ. మరి అతను? ఇతను కూడా రెడీ సార్. సార్, మాకో చిన్న డౌట్. ఏంటది? మీ అమ్మాయిలు అమెరికాలో చదువుకున్నారు కదా, వాళ్ళు అందంగా ఉంటారా? వాళ్ళే నా పోలిక కాదు, వాళ్ళ అమ్మ పోలిక. సూపర్ గా ఉంటారు. మరి అంత అందగత్తులు మమ్మల్ని లవ్ చేస్తారంటారా? చస్తే చేయరు. అసలు ఇక్కడి నుంచి మీ గెటప్లే వేర్రా. మీకు ఈ కొత్త గెటప్లు అస్సలు మ్యాచ్ అవ్వనుకున్నారా? భలే సూట్ అయినలే. నేను బావా కామేష్ని. ఓ నువ్వా? ఎవడ్రా ఈ అరగడ్డం గాడు? సార్, ఈ కుక్క నాకు కట్టేశారా, నన్ను కుక్క కట్టేశారా సార్? అనవసరమైన కామెంట్ చేయకో. కుక్కన తర్వాత కరుస్తుంది. నా కూతురు అంజుకి కుక్కలంటే మహాప్రేమ. ముందు కుక్కల్ని ప్రేమిస్తుంది, ఆ తర్వాత మిగిలిన లవ్ని నీకు ముష్టిగా పడేస్తుంది. సార్ మీరు చెప్పినట్టే చేస్తాం. మా శాలరీ పెంచే విషయం అక్కడికే వస్తున్నా. ఈ నెల నుంచి మీ ఒక్కొక్కల శాలరీ 25,000 రూపాయలు. అసలు విషయానికి వస్తున్నాను. ఇక నుంచి ఈ గెస్ట్ హౌసే మీ ఆఫీస్. ఈ రోజు నుంచి మీరు బిగ్ షాట్స్ పిల్లల్లాగా బిల్డప్ ఇచ్చి నా కూతుళ్ళు ముగ్గురిని అట్రాక్ట్ చేసుకోవాలి. మీకు నాకు సంబంధం ఉన్నట్టుగా మూడో కంటికి కూడా తెలియకూడదు. ఏమిట్రా అబ్బాయి? ఏం లేదు తాతగారు, మీరు మన పండగ పార్టీలో మంది తాగలేదు, మీరు మంది తాగరా? తాగరా అంటే అసహ్యంగా పుచ్చుకోరా అని అడగాలి. అదే, మీరు మంది పుచ్చుకోరా? అంటే ఈ మధ్యన కొంచెం ఆరోగ్య రీత్యా పుచ్చుకోవడం మానేశాలే. కానీ మిమ్మల్ని చూస్తుంటే
మీకెందుకో పుచ్చుకోవాలనిపిస్తున్నట్టుందండి. లేదు లేదు. పుచ్చుకోకపోతే వదిలేయండి, తాగొచ్చు కదా. అవును కదా, పుచ్చుకోకూడదు అనుకున్నాను కానీ తాగకూడదు అనుకోలేదు కదా. లైట్ స్ట్రాంగా? బాడావా. కొంచెం లౌక్యంగా పోయి. ఎక్కిందా తాతగారు? మొదట ఎత్తికి ఆట అట్ట కడుతుందిరా, ద్వితీయ విఘ్నం ఉండకూడదు. పోయి. అబ్బాయి, త్రిమూర్తులు అన్నారా, ఇద్దరిని పూజించి మూడో వాళ్ళని వదిలేస్తావా? ఏమైనా నువ్వు బంగారం రా, బంగారం రాజు. వచ్చిన నలుగురిలో నా ఓటు నీకే. అయితే 4వ పోస్తాను, ఇవ్వండి. తీసుకోండి. బంగారం. పంచ పాండవులు ఎంతమందిరా? 5వది. ఇదిగోండి. పంచ పాండవులు ధర్మరాజు, ఇంకా నయం, ఈ తాత ఋతువులు ఎన్నని అడిగేవారు. నారాయణ 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 నారాయణ. అదేంట్రా అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో. వీడు సెవెన్ తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రా రామకోటి. ఆయన రాడు, మేము పట్టుకున్నాగా. వదలండి. వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా. అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి, ఉదయాన్నే మందేటయ్యా, బుద్ధి జ్ఞానం లేకపోతే. అరే సార్ కొట్టకండి, ఏదో తెలియకుండా వాగాడు. మీరు ఎందుకు నన్ను ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దాను, ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. సరే, ఆ విషయంలో ఉంచు. వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. వీళ్ళు హాయ్ రాము, సీయింగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా, ఇక్కట్లో అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. నేనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనేరా శక్తిమాన్ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ హత్యలు ఎలా జరిగిందో చెప్పగలరా? ఎవరు చేశారో చెప్తారా? ఎప్పుడు విచారణ అవుతుందో చెప్పగలరా? మీరు పెదవి వేపుకోవడానికి వెనకాల ఈ కేసును తారుమారు చేస్తారేమో అనుమానం ప్రజల్లో ఉంది సార్. ఏదో ఒకటి మాట్లాడించాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. తప్పండి. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్? విలేకరుల మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇతను తీసుకెళ్లి వ్యాన్ లో పడండి. కెమెరా వెళ్ళి యాంగిల్ పెట్టరా, మన పవర్ ఏంటో చూపించాలి. నగర శివారులో జరిగినటువంటి ఈ సామూహిక హత్యల గురించి పోలీసు వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అసలు ఈ హత్యలు వ్యక్తిగత తగాదాల వల్ల జరిగినాయా, ఆస్తి తగాదాల వల్ల జరిగిన సంగతి పోలీసు వారు నోరు విప్పితే గానీ బయటపడదు స్వప్న. అయితే స్వప్న, లోపల కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ బోస్ గారు ఈ కేసును దర్యాప్తు. చందు, ఏంటన్నయ్యా? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడో. లాభం లేదురా, ఏదో చెయ్యాలి. రమణ, ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా.
మీడియా వాళ్ళతో పెట్టుకున్నావంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య ఈ డిస్కషన్ అంతా ఎందుకు పడైనా చెప్పు. పడేరా. కొడలా ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతిలో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? నేనే కెమెరా బాయిలో పడేస్తాం కూడా కొనుక్కుంటాడు కదా, ఓపెన్ చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బాయిలో పడేస్తాం అనుకో, పేడ వదిలేదుగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేయండి రా. మీ 2 బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించిన ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా నన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో ఏమైంది? తాతయ్య, అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. ఎంత ఇల్లు, అమ్మో అమ్మో. అమ్మా నాగు, నా అనురాగపు వాగు, నా అమ్మ కన్న పేగు, నా చెల్లి, నా బంగారు తల్లి, నా ఆడబిడ్డ, నా ముద్దు బిడ్డ, నా పట్టు గుడ్డ. అయినా సెల్లో ఎంత ఈకైపోయావంటే నా తల్లి. వీకైపోవడం ఏమిటి నీ మొహం? వీసడు చిక్కిపోతేను. మరే అన్నయ్య, నేను వచ్చిందే నిన్న, ఒక్క రోజులోనే చిక్కిపోయానా? లోపలికి రండి. చూడు వదినమ్మా, మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే. 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. బ్లడ్ రిలేషన్. రోజు దుగ్గిరాలదున్న పోతులా 3 వేసి కంచాలు లాగించేవాడా? నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషన్. ఇదేనా రావటం? అవును బావగారు, మా సెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ సెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులుకుని వచ్చేసాం. అయ్యా, అయ్యా పెళ్లికి మేము మీ ఊరు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. శర్మ గారు క్షమించండి. బావగారు, మీరు ఊ అంటే మా సిస్టర్ని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుకుంటాం. మీరు మా కూడు కూడా పెట్టక్కలేదు. ఏదో మీరు తిని బారేసిన మేక మటనం, కోడి సిక్కును తింటూ చెల్లి బావ అంటూ భజన చేసుకుంటూ మూల పడి ఉంటాం. చూడండి బావగారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. మీరు ఎంత మంచి బావగారు. స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. రావదినా? అయ్యా, యా తమ నామధేయం? వాలేశ్వరరావు. ఓహో, తమ తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు బాబు. ఎందుకు బాబు? పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్. నాగమణి అయిపోయింది. మన హౌస్ మొత్తం మునిగిపోయింది. ఏమైంది? ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదనే కదా. 2వ పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం. అవును, జస్ట్ అక్కడే పప్పులో ఏలు కప్పులో కాలు వేశాం. ఆ గుమాస్తా గారిని మస్కా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట. ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట. దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట. అంతేకాదు, ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడి పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తిపాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా. అయిపోయింది. మన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. హూ ఈస్ స్పీకింగ్? అమ్మా లెక్కన గన్మట్లే చూడు. నా బంగారు కొండ, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వచ్చి అన్నం పెడతాను. అలాగేనమ్మా. పిలకుండా వెళ్ళిపోతారండి. బేరాని ఇప్పుడు నేను రాక తప్పదంటావా? ఇప్పుడు బావగారు గలంతం చేస్తే మరి పట్టించుకున్నారా? రారమ్మని రారమ్మ. పైగారు మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి, పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తుందండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి? మేమే బయలుదేరుతున్నాం. మామయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత? అసలు
పవరు చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటమాగండి, ఆ కారు అయ్యగారి ఫ్యామిలీకి తమ వెనకాల కారు ఎక్కండి. పింగళం వారు పని వాళ్ళతోనా? ఎవరా కూత కూర్చుంది? సింహాద్రి. అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోతయ్యుండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. చిరంజీవ ఏంట్రా పని? చుట్ట మరి మరే అదేమైనా చుట్టలనేటి దొడ్డో కూర్చుని ఏదో పనులు చేస్తా. అవును, ఒక 5 పైసలు చిల్లర ఉంటాయివరా? లేదండి. మరి ఎంత ఉంది? పావలా ఉందండి. ఇచ్చి ఇలా యాదవని యాదవ కనకమాలక్ష్మి కరుణ పొట్టుని పావల బ్యాకుమని లాభం. ఏం బాబు, ప్రయాణం బాగా జరిగింది? బాగా జరిగిందమ్మా. చెల్లా ఏది? అదే ఈ రోజే కాలేజ్ లో జాయిన్ అవ్వాలంట. ప్రయాణం హడావిడిలో ఉంది. ఏమండి, ఇందాక నుంచి వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళారు? దొడ్లో తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తున్నానే. మీకు మరే భక్తి ఎక్కువైపోతుందండి. నా కోసం అంటే నీ పశువు కుంకాలు 10 కాలాలు చల్లగా ఉండాలని. ఎరా పరీక్షలు గట్రా బాగా రాసావా? బాగా రాశానన్నా. మరి ఇంకెందుకు కాల్చు, దొడ్డు పోయి స్నానం గట్రా చేసేయి. త్వరగా రెడీగా టిఫిన్ తిందు కానీ. ఇదిగోండి, ఈ 5,000 సరోజకి ఇవ్వండి. నువ్వే ఇవ్వచ్చుగా. ఇలాంటివన్నీ మగాళ్ళ చేతుల మీదకి ఇస్తేనే బాగుంటుంది. పిల్లలకి తండ్రి మీద గౌరవం ఉంటుంది. పెళ్ళయ్యాక మొగుడిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. కనకమాలక్ష్మి కరుణ పొద్దున్నే 2,000 బ్యాక్ మనీ లాభం. అమ్మా సరోజా, ఇదిగోనమ్మా 3,000 మీ అమ్మే మంది. 3,000 ఏమిటి? 5,000 అడిగాను కదా. అడిగావమ్మా, కానీ మరి సంవత్సరం ముసురు పెట్టి పంటలన్నీ పడైపోయినాయా? షుగర్ ఫ్యాక్టరీ దోలిన చెరుకంతా మరి. సరే సరే పదా. అమలాపురం బాస్ ఇంకా రాలేదండి. పుల్లోడాని బొంబాయి అలా. ఏమ్మా రెడీనా? రెడీ మమ్మీ. డబ్బులు సరిపోతాయా? సరిపోకపోతే మాత్రం నేను ఇంకా టౌన్ కి వెళ్ళనా? తీసుకెళ్ళివనా? నీకు టైం అయిపోతుంది పదమ్మా. అబ్బా ఉండండి, నీకేం కావాలన్నా వంట మనిషికి చెప్పి చేయించుకుని తిను. బయట తినలేం తినక. ఎందలేవే, టైం అయిపోతుంది పదమ్మా. నువ్వు వస్తానమ్మా. చూడమ్మా, డబ్బులు గట్రా కావాలంటే స్వయంగా నాకే ఉత్తరాలు రాస్తూ ఉండు. అవును, ఏడాది నుంచి కాలేజీకి వెళ్తున్నావు కదా, సింపుల్ గా పరీక్షలు రాయడం కోసమేనా? ప్రేమించడాలు గట్రా ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు నాన్న. సిగ్గుపడకపోకవా, నేనేదో పాతకాలపు మనిషిని కదా, ప్రేమ దోమ అంటే ఒప్పుకోను అనుకోబాక. ఎవరినన్నా ప్రేమిస్తే చెప్పి పెళ్లి చేసేస్తా. లేకపోతే ఈ ట్రిప్ లో ప్రేమించడం మొదలెట్టు, ఆ కుర్రాడెవడో కబురు పెట్టు. ఏంటి అర్థమైందా? ఏడ్రా సింగారా, అట్ట శిలా విగ్రహంలాగా బిగుసుకుపోయా వెనకబడు. వారిని ఎవ్వ వెనకబడమంటే వెనక మళ్ళీ పడమని కాదురా, వెనకాల రమ్మని. బాసా బాసా బాసా, ఏంట్రా నీ గొడవ? చూడగా చూడగా నువ్వు నా కంటికి ఇట్టు మూర్తిలాగా పడుతున్నావు బాసా. అయితే అలసి ఎందుకు, దండం పెట్టుకో. ఒక్కటి కాదు 100 ఎడతా గాని బాసా, కూతుర్లు ఎవరైనా లవ్ ఆడారంటే ఎసువంటి బాబైనా సరే కాళ్ళు ఎరగొడతారు గంత. అసువంటిదే ఎవరినైనా లవ్ ఆడేమని అమ్మాయికి నువ్వే చెప్తావేటి బాసా? అసలు ఏటిందులో డబల్ మీనింగు అని. చింపులు 10 పైసలు చిల్లరుందా? 10 పైసలంటేనే చిల్లర, మళ్ళీ దానికో చిల్లర. నా కళ్ళేదు గానీ 10 కాగితం ఉంది. ఇచ్చే ఇచ్చే. కనకమాలక్ష్మి కరుణ పొద్దున్నే 10 రూపాయలు బ్యాక్ మనీ లాభం. సరే కాని బాసా, అసలు అమ్మాయిలు ఎందుకు లవ్ ఆడమన్నావు అని. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ రా పెడత మొక్కవాడ. ఇప్పుడు అమ్మాయికి మనమే సంబంధం చూసి పెళ్లి చేసేమే అనుకో, కట్నాలకి గాని కానుకలకి గాని 10 లక్షల రూపాయల దాకా సవరమే కదా. అది
అమ్మాయి ఓ కుర్రోని సెలక్షన్ చేసుకుని అల్లెగిసిపోయిందనుకో 10 లక్షల రూపాయలు వడ్డీతో సహా మన జేబులో ఉన్నట్టే కదా. అర్థమైంది కదా? వారు నేను ఈ నానుతులు కలుసుకోను. కూతురు లేచిపోయినా పర్వాలేదు గాని 10 పైసలు కూడా ఖర్చు కాకూడదనే లాంటి గొప్ప గొప్ప ఎదవ చండాల ఆలోచనలు నీకెట్టగొత్తాయి బాసా. ఛీ, నాకు ఉంది బుర్ర. ఎందుకు? గుండు గీయించుకోవడానికి తప్ప దేనికి పనికాదు. బాసా, నేను కూడా నీ అంతటి గొప్ప చండాల పెదవను ఎప్పుడవుతానో కదా బాసా.